మరి కొత్తగా తెచ్చిపెట్టుకున్నటువంటి గుణాలు అనంటే వ్యయం అయిపోతున్నది, అవ్యయమైన రూపం లేకుండా పోతున్నది. కాబట్టి ఏది కరెక్ట్ ఇక్కడ అనంటే ఈ గుణములన్నీ కూడా నీలో మొదటి నుంచి ఉన్నవే, ఇప్పుడు ప్రకటితమవుతున్నాయి. ఎందుకని ప్రకటితమవుతున్నాయి? ఈ లోకాన నువ్వు ఒక అమ్మాయిలాగా ఆవిర్భవించావు కాబట్టి ప్రకటితమవుతూ ఉన్నాయి అన్నమాట. లేకపోతే వాటితోటి మనకి పని పడదు కదా, వాటి గురించి మనం ఆలోచన చెయ్యం కదా, అవునా? కనుక ఆ అపకీర్తి అనేటువంటిది లేకుండా ఇది నీలో ఇంతకుముందు దాచిపెట్టి ఉంచబడినటువంటి స్వభావము ఇప్పుడు బయటపడుతూ ఉన్నటువంటిది అని చెప్పి ఆ అమ్మనే మనం ఒక చిన్న అమ్మాయిలాగా భావన చేస్తూ ఉన్నాం. చిన్నతనంలో బొమ్మలతోటి ఆడుకున్నటువంటి ఒక పిల్ల కొద్దిగా వయస్కురాలు అవ్వగానే ఆమెలో వచ్చే మార్పుల్ని మనకి ఇక్కడ తెలియజేశారు. భోగశ్రోతసికంతదేశిక కరగ్రాహేణ గాహక్షమ. ఈ అనుభవ ప్రవాహంలో గురువు యొక్క హస్తాన్ని పట్టుకోవటం చేత ఆ అనుభవంలో మునగటానికి అర్హమైనటువంటి స్వభావం కలిగిన దానిగా ఉన్నావమ్మా. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి చాలా చిన్న అమ్మాయి అంటున్నాం కదా, మరి చిన్న అమ్మాయికి తన ప్రియుడితో ఏ విధంగా కలిసి సమాగమం చెయ్యవచ్చు అనే విషయం తెలుస్తుంది. ఎవరన్నా ప్రత్యేకంగా చెప్పారా ఆమెకి ఎలా ఉండాలి అనేటువంటిది? లేదు. కనుక ఎవరికి కూడాను, ఎవరి చేత కూడాను ఆమె ఏ విధమైనటువంటి సూచనలు పొంది ఉండలేదు. మరి ఈమెకి ఈ విషయాలన్నీ కూడా ఎవరి ద్వారా తెలుస్తాయి అనంటే తన యొక్క ప్రియుడైన ఆ స్వామి ద్వారా మాత్రమే తెలుస్తాయి. ఆయనే అన్నీ చెప్తాడు ఆమెకి, ఏ విధంగా ఉండాలనేటువంటిది ఆయన చెప్తాడు, ఈమె ఆచరణలో పట్టుకొస్తుంది. కనుక నిత్యము ఈ వైభవోపేతమైనటువంటి స్థితి మనందరికీ ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేస్తూ తన భర్త చెప్పినట్లుగా నడుచుకునేటువంటి స్వభావం కలిగిన ఆమె ఈమె. ఎందుకని కరగ్రాహేణ గాహక్షమ అని చెప్పి అంటున్నాం మనం. ఆయన యొక్క చేతిని పట్టుకోవటం చేత నీలో ఒక గొప్ప గుణం అనేటువంటిది రావటానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఆ యవ్వన దశ ఏ విధంగా నువ్వు అనుభవించాలి అనేటువంటి విషయం ఆయన ద్వారా నీకు తెలుస్తుంది. పిల్లవాడు పోయి తల్లికి చెప్పకూడదు కదా ఏ విధంగా చేయాలి అనేది, భర్త చెప్పవచ్చు భార్యకి. కనుక అదిగో అక్కడికి వెళ్ళి మీరిద్దరూ కూడా కలిసి మా దగ్గరికి రండి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాం. శైశవ యౌవన వ్యతికరగతే గాత్రేషు సౌరభం సూతే. ఈ విధంగా ఒక గొప్పదనాన్ని ఈమె కలిగి ఉన్నది అని చెప్పి ఆమె యొక్క అవయవములలో సువాసన అనేటువంటిది ఎలా వచ్చింది అనంటే, దేని ద్వారా ఈ సువాసన అనేది ఏర్పడింది అనంటే అక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా ఎంతో ప్రేమగా ఆమె కోసము చేసి తీసుకొని వచ్చినటువంటి ఒక పదార్థం అక్కడ ఆమెకి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మనం పెట్టడం జరుగుతున్నది. కాబట్టి ఈ విధంగా బాల్యదశకి యవ్వన దశకి వ్యతిరేకంగా ఉన్నట్లున్నటువంటి నీ అవయవాల్లో సువాసన కలిగిస్తూ ఉన్నదమ్మా. శైశవ వ్యతిరేక యవ్వన వ్యతిరేక తే గాత్రేషు సౌరభం సూతే. ఈ విధంగా అటు యవ్వనానికి కానివ్వండి, ఇటు శైశవానికి అంటే బాల్య దశకు కానీ రెండింటికి సంబంధించకుండా మధ్య మార్గంలో ఉన్నటువంటిది ఈమె.
అంటే చెప్పాం కదా, శైశవకాలం బాల్యకాలాన్ని దాటేసి యవ్వన కాలంలోనికి ప్రవేశిస్తూ ఉన్నటువంటి ఆమె నిత్య యౌవన నిత్యగంధ అని చెప్పి కదా అమ్మవారికి నామధేయాలు. నిత్యము కూడా అతి సుమనోహరంగా వెలుగుతూ ఉండేటువంటి తల్లి మన లక్ష్మీదేవి అన్నమాట. అలాంటి ఈ లక్ష్మీదేవి యొక్క అవయవాల్లో సహజ సిద్ధమైనటువంటి ఒక సువాసన కలిగి ఉన్నది ఆమె. సువాసన అంటే ఆమె యొక్క శ్రేష్ఠత్వాన్ని తెలిపేటట్టుగా ఈ శరీర నిర్మాణం అనేటువంటిది ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ తల్లిని ఒక చిన్న బాలికగా అభివర్ణిస్తూ ఉన్నారు. అది మనం ఈ శ్లోకం ద్వారా తెలుసుకున్నటువంటి విషయము. రేపు మరొక శ్లోకం ద్వారా అమ్మ యొక్క వైభవాన్ని మరింతగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.